తోడేలు ఒకరోజు మాంసం తింటుండగా తనకి గొంతులో ఎముక ముక్క అడ్డం ఉండిపోతుంది అనమాట. సో అది అటు వెళ్దు ఇటు రాదు. దానికి ఇది ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు. సో దాన్ని తీసుకోకపోతే ఇంకా తోడేలు ఆహారం తీసుకోలేదనమాట. కాబట్టి తోడేలుకి ఎలాగైనా సరే ఆ ఎముక ముక్కను తీసేయాలి బయటికి. తన చేత్తో తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది, కానీ కుదరదనమాట. బట్ అది రాకపోతే ఎముక ముక్క అనేది తన ఆహారం తీసుకోలేదు, తను చనిపోతుంది అనమాట. సో ఇప్పుడు తనకి అవసరం ఉంది ఎవరిదో ఒకరిది. సో తను ఎవరున్నారని చూస్తుంది, ఎదురుగా ఒక కొంగ కనిపిస్తుంది అనమాట. సో ఆ కొంగ ఏంటంటే వెళ్ళి ఆ కొంగను బ్రతిమాడుతుంది. కొంగనేస్తామా, సో నాకు ఇలా ఎముక ముక్క ఉండిపోయింది, దయచేసి నాకు టీవా, లేకపోతే నేను ఆహారం తీసుకోలేను, నేను చనిపోతాను, నాకు ఇది కొంచెం తీసి పెట్టవా, నువ్వు నాకు తీసి పెడితే నేను నీకు ఒక బహుమతి కూడా ఇస్తాను, సో దయచేసి నాకు ఇది హెల్ప్ చేయని చెప్పేసి కొంగను బ్రతిమాడుతుంది అనమాట. సో కొంగ ఏంటంటే ఓకే, తను నాకు ఏదో బహుమతి ఇస్తాను అంటున్నాడు కదా, సో కాబట్టి హెల్ప్ చేద్దామని చెప్పేసి అదేం చేస్తుంది అంటే, జనరల్ కొంగ ముక్కు పెద్దగా ఉంటుంది కదా, ఆ ముక్కుతోటి ఆ ఎముక ముక్క తీసేస్తుంది. తీసేసిన తర్వాత ఏంటి అంటే ఇక తోడలు అని చెప్పేసి హ్యాపీగా ఇంకా వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది అనమాట. సో వెంటనే కొంగ ఏమంటదంటే, అదేంటి వెళ్ళిపోతున్నావు, నాకు బహుమతి ఇస్తానన్నావు కదా తీస్తే, సో నాకు బహుమతి ఏమి ఇవ్వవా అని అడుగుతుంది అనమాట. అని అడిగితే వెంటనే తోడలు ఏం చేస్తుంది అంటే, నీకు బహుమతి ఇస్తానని చెప్పి ఏమైనా రాసి ఇచ్చానా, షూరిటీ ఏమైనా ఇచ్చానా అని చెప్పేసి ఎట్టకారంగా నవ్వేసుకుని అక్కడి నుంచి జంప్ అయిపోతుంది అనమాట. సో నేను మీకు స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే, సో ఇది తోడేలు కొంగని కాదండి, జనరల్ గా మనం చుట్టుపక్కల ఉన్న ప్రజలను చూస్తున్నట్లయితే ఈ కలికాలంలో అవసరం ఉన్నంత వరకు ఒకలాగా, అవసరం తీరిపోయేలా ఇంకోలాగా ప్రవర్తించడం అనేది మనం గమనిస్తుంటాం. సో అటువంటి వారి దగ్గర మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కంపల్సరీగా. ఓకే, సో లేకపోతే మనకే ప్రమాదం. ఓకే.